హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, వీడియో ఎందుకంటే చేస్తున్నా, నిన్న ఆల్రెడీ ఎకనామిక్ సర్వేకి సంబంధించింది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. బట్ ఏంటంటే అది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. కంప్లీట్గా టోటల్ చార్ట్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నా. ఇది బడ్జెట్కి సంబంధించింది. సో బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నా, బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం చార్ట్స్ ఎట్లా ఉంటాయి అనే దానికోసం నేను వీడియో చేస్తున్నా. టోటల్ మీకు ప్రజెంట్ ఎగ్జామ్ మీరు లాస్ట్ టైం ఆంధ్రాలో జరిగిన గ్రూప్ 1 కానీ లేదా తెలంగాణలో జరుగుతున్న కానీ అబ్జర్వ్ చేసేటప్పుడు డెప్త్ ఓరియంటేషన్ అనేది ఇస్తున్నాడు. సో ఏ బిట్టు మిస్ అవ్వకుండా కంప్లీట్ అనాలిసిస్తో మీకు కంప్లీట్ చార్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ బడ్జెట్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలామంది కాల్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి అన్నింటికి కూడా అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అడగండి. ఇన్ కేసు లేకపోతే ఒకసారి కాల్ చేయండి, లేదా మీరు సైట్ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సరేనా? దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఫాలో అప్ చేసిన ప్రాబ్లం లేదు. సో బడ్జెట్కి వచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి మనం. ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే, సో దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు, సో దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్. సో ఇవిడికి వచ్చేటప్పటికి ఏంటి స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈమె వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి 6వ ఆర్థిక మంత్రి. సో వరుసగా 5 బడ్జెట్లు పెట్టినటువంటి 6వ ఆర్థిక మంత్రి. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈవిడేంటంటే సిక్స్త్ పర్సన్ ఏంటంటే వరుసగా 5 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది. సో నెక్స్ట్ వన్, ఈవిడికి ఉన్నటువంటి మరొక స్పెషల్ ఏంటంటే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి 2వ మహిళా ఆర్థిక మంత్రి. సో ఆర్థిక మంత్రిగా చేసినటువంటి 2వ మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మొదట ఎవరంటే మనకి ఇందిరాగాంధీ. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఫైనాన్స్ మినిస్టర్ కోసం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశం. సో నెక్స్ట్ వన్, జనరల్గా బడ్జెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, అందులో 1 or 2 జనరల్ యావరేజ్ క్వశ్చన్స్, అంటే బేసిక్ డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఇస్తాడు. ఎటువంటివి అంటే ఇక్కడ చూడండి, మొత్తం బడ్జెట్ లేదా దీంట్లో ఉన్నటువంటి రాబడి, మూలధన రాబడి, లేకపోతే వ్యయము, సో దీనికి సంబంధించినవి ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ మనం చూద్దాం. మొత్తం బడ్జెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే 45,03,097 కోట్లు. సో డైరెక్ట్ ఫిగర్ ఇస్తాడండి. దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ యూజ్ చేయదు, డైరెక్ట్గా ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తం అంతా బాగానే ఇచ్చేసి లాస్ట్లో చూడండి, ఇక్కడ ఉన్న చూడండి 097, అది 095, 096, 097 అట్లా ఇస్తూ ఉంటాడు. సో దాన్ని మీరు ఓవర్టేక్ చేసి బిట్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు గుర్తుపెట్టుకుని తీరాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం బడ్జెట్లో మనకి తెలిసింది ఏంటంటే రాబడి, వ్యయం, అంటే ఎంత వస్తుంది ఎంత పోతుంది. సో రాబడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, రాబడి ఎన్ని రకాలుగా వస్తుంది, వ్యయం చేసేటప్పుడు మళ్ళీ ఎన్ని రకాలుగా చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో రాబడికి వచ్చేటప్పటికి ఏంటంటే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. సో మళ్ళీ వ్యయంకి వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే ఉంటుంది, రెవెన్యూ వ్యయం మరియు మూలధన వ్యయం. సో ఈ డిజిట్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ చదివారన్నా మీరు వెంటనే మర్చిపోతారు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి చదువుకుంటే చాలు. బట్ ఈ బడ్జెట్ మాత్రం ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్కి ఇస్తూ ఉంటాడండి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏవి అంటే ఇక్కడ చూడండి, వడ్డీ చెల్లింపులు ఇవి డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాడు. సో గవర్నమెంట్ ఎంత వడ్డీ చెల్లింపులు చెల్లిస్తుంది అనేసి. సో ఇక్కడ 10,79,971 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులుగా ఇస్తుంది. ఇవి డైరెక్ట్గా వచ్చేది. రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా మీకు డైరెక్ట్ అని కాదు, కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకుంటే బెటర్. ఇప్పుడు చదివిన ఆ డిజిట్స్, న్యూమరికల్ డేటా అనేది బ్రెయిన్లో ఫీడ్ అవ్వక మీరు మర్చిపోతారు వెంటనే. సో అందుకు కొంచెం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 1 day 2 day బిఫోర్ ఒక 3-4 times చదివితే ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇంక ఇంపార్టెంట్ వన్ డైరెక్ట్గా వచ్చేది చూడండి, ఇక్కడ లోటు బడ్జెట్ అంటూ ఉంటాం కదా. సో అంటే మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండేటప్పుడు అది లోటు బడ్జెట్. బట్ ఇక్కడ మనకి డెప్త్ ఇస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ లోట, ప్రభావిత రెవెన్యూ లోట, ద్రవ్య లోటు, లేకపోతే ప్రాథమిక లోటు. సో ఇవి డైరెక్ట్ బిట్. అంటే ఈ చార్ట్లో నేను చెప్పేవన్నీ కూడా డైరెక్ట్ బిట్, ఎక్కడ మోడిఫికేషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే 2023-24 బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత అంటాడు. సో రెవెన్యూ లోటు అనేటప్పుడు మనం ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే పర్సంటేజ్ 2.9%. నెక్స్ట్ వన్ అమౌంట్. ఎక్కువగా మనకి పర్సంటేజ్ ఇస్తూ ఉంటాడండి. అదే పేపర్ను ఒకవేళ టఫ్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది ఇస్తాడు. ఇంకా టఫ్ వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ రెవెన్యూ లోడ్ అంటే ఏంటనేది ఇక్కడ చెప్పాను. రెవెన్యూ లోడ్ అంటే ఏంటంటే రెవెన్యూ వసూలు మరియు మైనస్ రెవెన్యూ వ్యయం, ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే వచ్చేది మనకి రెవెన్యూ లోటు.
ఈ 3 కూడా మీకు గుర్తుండాలి. ఈ ఫస్ట్‌ది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్‌లో ఉందనేది మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వన్ ప్రభావిత రెవెన్యూ లోటు. సో ఇది 1.7% ఉంది. సో దీనికి వచ్చేటప్పటికి ఏవేవి మైనస్ చేస్తే మనకు వస్తుంది అనేది కూడా ప్రభావిత రెవెన్యూ లోటు అనేది ఇవ్వడం జరిగింది. సో చార్ట్లో మీకు కంప్లీట్ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో మీకు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డోంట్ వరీ. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను మీకు ఒక చిన్న డెమోలాగా చెప్దామనేసి మాత్రమే ఇస్తున్నా. సో విత్ ఇన్ డేస్లో మీకు బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వే కంప్లీట్ బుక్ అనేది మీకు నేను ఇస్తా. బట్ కొంచెం టైం, ఎందుకంటే చార్ట్స్కి అది కన్వర్ట్ చేయడం అనేది కొంచెం హార్డ్గా ఉంది. సో కంప్లీట్ చేసి నేను మీకు మరొక వీడియోలో నేను కలుస్తాను దానికోసం డైరెక్ట్గా. సో నెక్స్ట్ వన్ ద్రవ్యలోటు వచ్చేటప్పటికి 5.9%. సో ఇది అమౌంట్. సో ఇక్కడ చూడండి, ద్రవ్యలోటు లేకపోతే ఈ రెవెన్యూ లోటు వీటికి వచ్చేటప్పటికి అప్పుడప్పుడు ఇట్లా అడుగుతూ ఉంటాడు. అందుకే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసాను. ద్రవ్యలోటు అనేది జీడీపీలో ఎంత పర్సంటేజ్లో ఉంది అంటే, ఎంత పర్సంటేజ్ అంటే 5.9%గా ఉంది జీడీపీలో. ఇక్కడ ద్రవ్యలోటు అన్నా సరే, జీడీపీలో ఎంత పర్సంటేజ్ ఉందన్నా సరే ఒకటే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ప్రాథమిక లోటు మనకి 2.3% ఉంది. సో ప్రాథమిక లోటుకు వచ్చేటప్పటికి అసలు ప్రాథమిక లోటు అంటే ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ద్రవ్యలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ద్రవ్యలోటు నుంచి ఇంతకుముందు చెప్పాను కదా నేను, వడ్డీ చెల్లింపులు మైనస్ చేస్తే మనకు వచ్చేదే ప్రాథమిక లోటు. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ పక్కన ఇవి ఇవ్వడం జరిగిందని. ఇది బడ్జెట్ దృష్ట్యా కాదండి, మీకు ఇండియన్ ఎకానమీ దృష్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఎకానమీ ఆస్పెక్ట్లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్. సో మీకు చాలాసార్లు చెప్పే ఉంటా, కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదువుకోవాలి ఖచ్చితంగా కాంపిటేటివ్కి వచ్చేటప్పుడు. కానీ ఈ బడ్జెట్ని మీరు ఎకానమీతో లింక్ చేసుకునేటప్పుడు మాత్రమే మీకు స్కోరింగ్ వస్తుంది. బడ్జెట్ వేరేగా, ఎకనామిక్ సర్వే వేరేగా, ఎకానమీ వేరేగా మీరు సెపరేట్గా చదువుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ స్కోరింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండదు, అది అన్స్టేబుల్తో ఉంటుంది. సో అందుకు ప్రతి దాన్ని కూడా కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. వీటికి సంబంధించింది మీకు మళ్ళీ ఎకానమీలో వస్తుంది, మనం ఒక డెప్త్ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 2023-24 ద్రవ్యలోటు భర్తీ కోసం ఏం చేస్తుందంటే, సెక్యూరిటీల ద్వారా మార్కెట్ నుంచి రుణ సేకరణ అనేది చేస్తున్నారు. ఎంత మొత్తంలో రుణ సేకరణ చేస్తున్నారు అనేది ఒక అంచనా కూడా బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. సో అది 11.8 లక్షల కోట్ల రుణ సేకరణ అనేది చేస్తున్నారు. ఇది డైరెక్ట్గా వచ్చే బిట్ అది. సో నెక్స్ట్ వన్ స్థూలంగా మార్కెట్ నుంచి సేకరించే రుణాలు. ఇది ఓన్లీ ద్రవ్యలోటు భర్తీ కోసం ఓవరాల్గా రుణ సేకరణ ఎంత ఉందంటే 15.4 లక్షల కోట్ల రుణాలు అనేది చేయొచ్చు అనేది ఒక అంచనా. సో నెక్స్ట్ వన్ ఇది నికర పన్ను వసూళ్ళు అండి. ఎంత ఉన్నదంటే 23.3 లక్షల కోట్లు అనేది అంచనా వేశారు. సో మనకి నెక్స్ట్ బడ్జెట్ కంప్లీట్ అయ్యేటప్పటికి దీనిపైన మనకి కంప్లీట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఒక బడ్జెట్కి వచ్చేటప్పటికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా. మీకు బుక్ కంప్లీట్ అయ్యేటప్పటికి దీని గురించి కంప్లీట్గా వచ్చేస్తుంది. బడ్జెట్ నుంచి ఇచ్చే బిట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా, దాని నుంచి ఒకవేళ ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయంటే 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేసే విధంగానే ఇక్కడ నేను టోటల్ చార్ట్స్ అనేవి రెడీ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఎకనామిక్ సర్వే కూడా ఇదే విధంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. సో వరీ అయితే అసలు అవ్వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా గోల్ అనేది మీరు రీచ్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో వీడియో అనేది కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వరకు వెళ్తే నాకు కూడా కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.